వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్లకు సంబంధించిన భారీ శుభవార్తను చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే డీటీటీ పద్ధతి ద్వారా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మనకి బ్యాంక్ ఖాతాల ద్వారా, అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే 2016 రూపాయలు, 4016 రూపాయలు పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి పెన్షన్ల పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్లను పంపిణీ చేస్తున్నారో జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక మనకి కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు అసలు ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్నదానిపై డేట్ అనేది ఫిక్స్ చేశారా, చేశారా, ఇంకా చేస్తున్నారా, అసలు దీనిపైన కొత్త పెన్షన్ల పైన అప్డేట్ ఏంటి, లేటెస్ట్గా వచ్చిన అప్డేటు. ఇక అదేవిధంగా మనకి 4016 రూపాయలు, 6016 రూపాయలు ప్రభుత్వం మనకి ఏదైతే అధికారంలోకి వస్తే ఇస్తామన్న కొత్త పెన్షన్లను మనకి ఇప్పటివరకు ఇంకనైతే మంజూరు చేయలేదు. సో ఇక ఈ కొత్త పెన్షన్ల పైన కూడా కీలకమైన కొత్త శుభవార్తను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గంట క్రితమే అప్డేట్ అనేది విడుదల చేశారు. అదేంటో మనమైతే వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకి మార్చి నెల పెన్షన్లు అనేది ఏప్రిల్ చివరి వారం నుంచి మనకి మే 2వ వారం వరకు అయితే పంపిణీ చేస్తారు. సోగా ఆ పెన్షన్లు అనేది ఇప్పటివరకు ఖాతాలో కానీ పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ ఎవరికైనా జమ కాకపోతే ఆ పెన్షన్లను జమ కావాలంటే ఏం చేయాలి, ఆ పెన్షన్లను ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు, మొదటిగా ఎటువంటి ఖాతాల లబ్ధిదారుల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతాయో మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇక దానికంటే ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, అదేవిధంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మనకి భారీ మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీళ్ళందరికీ 4016 రూపాయలు, 6016 రూపాయలు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా మనకైతే డబ్బులు అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఇక ఏకంగా దీనికోసం మనకి 1500 కోట్ల రూపాయలు కూడా మనకి అధికారికంగా తీసుకున్నట్టుగా అప్డేట్ అనేది ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లను జూన్ చివరి వారం నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందంట. ఇక మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా మనకి మార్చి నెల ఏవైతే మార్చి నెలలో సంబంధించిన పెన్షన్లు మనకి ఏప్రిల్లోనైతే ఇవ్వడం అయితే జరిగింది, ఏప్రిల్ చివరి వారం నుంచి. ఇక ఈ పెన్షన్లు మనకి మే 20వ తారీఖు, మనకైతే 15వ తారీఖు వరకు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అధికారికంగా స్పష్టం అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదో వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క గారు. ఇక అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే రేపటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే అధికారికంగా స్పష్టం అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.